Subscribe to Color Frames. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమి చాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇన్నాళ్లు బెంగుళూరు ఎంసీఏలో ఉన్న షమి ఈ మధ్య మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇటీవల జరిగిన దేశవాళీ టోర్నీలో సత్తా చాటాడు. అటు టీమిండియా, ఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బందులు పడుతున్న క్రమంలో షమి రావాలని ఫ్యాన్స్ బీసీసీఐకి విన్నవించారు. అయితే షమి మరోసారి గాయంతో ఫీల్డ్ ను వీడాడు. గాయం తీవ్రత గురించి ఆందోళన లేనప్పటికీ అతనికి విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. టీమిండియాను బుమ్రా ఒక్కడే నడిపిస్తున్న క్రమంలో షమి సేవలను వినియోగించుకోవాలని మేనేజ్మెంట్ ప్రయత్నిస్తున్నప్పటికీ అతని ఫిట్నెస్ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల షమి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే షమి టోర్నీ మొత్తానికి దూరం కాలేదట. తొలి మ్యాచ్ కి మాత్రమే దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. షమి మొదటి మ్యాచ్ ఆడకపోవచ్చని టోర్నమెంట్ ప్రారంభానికి 2 రోజుల ముందు క్రికెట్ అసోసియేషన్ బెంగాల్ ధృవీకరించింది. ఈ మ్యాచ్ లో షమికి విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే మహ్మద్ షమి ఫిట్నెస్ ప్రశ్నార్థకంగా మారడం గమనించాల్సిన విషయం. ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ లో అతను నొప్పితో కనిపించాడు. కానీ ఆ మ్యాచ్ లో అతను తన కోటాను పూర్తి చేశాడు. అయినప్పటికీ అతని ఫిట్నెస్ పై అనుమానాలు ఉన్నాయి. ఇటీవల కెప్టెన్ రోహిత్ కూడా షమి ఫిట్నెస్ పై అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే షమి ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ కూడా జాగ్రత్తలు వహిస్తోంది. ఈ నేపథ్యంలో షమి ఇండియాలోకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కాగా రేపు డిసెంబర్ 21వ తేదీ శనివారం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బెంగాల్ జట్టు తన మొదటి మ్యాచ్ ను ఢిల్లీతో ఆడనుంది. ఈ మ్యాచ్ కి షమి దూరం కానున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.